సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారే మొట్టమొదటగా ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిస్మృతాః. వాయు పురాణములో సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం భాగవతాన్ని గురువుల యొక్క అనుగ్రహంతో ప్రారంభం చేస్తున్నాం. వాయు పురాణంలో చెప్పబడి ఉన్నది శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేస్తున్నప్పుడు ముందుగా పురాణములను సృజించారు. దాని తర్వాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటివి మనకి వచ్చి ఉన్నాయి. ఋగ్వేదము మనకి మొత్తం కూడా 21 శాఖలు ఉన్నాయి. యజుర్వేదానికి వచ్చే సమయానికి 100 శాఖలు ఉన్నాయి. శాఖ అంటే కొమ్మలు అన్నమాట. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. అటువంటి వేదాలు చదవలేరు కాబట్టి ఈ కాలంలో ఋగ్వేదంలో 19 శాఖలు అంతరించిపోయినాయి. 2 శాఖలు ఉన్నాయి, భాష్కల శాఖ, శాఖల శాఖ అనేటువంటివి అన్నమాట. కనుక రాబోయే తరాలకి ఈ యొక్క వేద విద్య, అదేవిధంగా పురాణములు మన సాంప్రదాయాన్ని అందించాలి. అందుకనే అంటారు, కంచి పరమాచార్య రద్రస్వామి వారి దగ్గరికి వెళ్ళిన